తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. ఎవరైనా అలిగితే వారికి పదవి ఇచ్చి సంతృప్తిపరచాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గట్టిపిండమని, ఎవ్వరినీ లెక్క చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పుకున్న వాళ్లంతా ఇప్పుడు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఆమె కూడా తెలంగాణ రాజకీయాలకు అలవాటు పడిపోయి ఇక్కడి నేతల ఒత్తిళ్లకు లొంగిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. అందుకే ఒకరు కాదు, ఇద్దరు కాదు, టీపీసీసీకి ఏకంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించుకోవాలని ఆమె ప్రతిపాదించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించినా అసంతృప్తిని, బ్లాక్ మెయిలర్లను మంచి చేసుకునేందుకు మీనాక్షి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఐకమత్యంగా ఉండకుండా, వాళ్లకు అధిష్టానంపై కోపం రాకుండా ఉండేందుకు మీనాక్షి పావులు కదుపుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్మాణంలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నట్లు కనిపిస్తోంది. ఒకే వ్యక్తి చేతుల్లో అధికారం కేంద్రీకరించకుండా వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోనే ఈ విషయం ప్రధానంగా చర్చకొచ్చింది. ఏఐసీసీ స్థాయి నుంచి టీపీసీసీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలనే ప్రతిపాదనకు అంతా ఓకే చెప్పారు. సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ 4 ఎంపిక చేసినట్లు తెలిసిందే. ఇక ఆమోదముద్రే తరువాయి అని తెలుస్తోంది. ఎంపిక చేసిన 4 పేర్లను పీసీసీ జాతీయ నాయకత్వానికి పంపినట్లు సమాచారం. ఎంపిక చేసిన వారిలో ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్, మైనారిటీ వర్గం నుంచి అజ్మతుల్లా లేదా ఒబైదుల్లా, ఓసీ వర్గం నుంచి రోహిన్ రెడ్డి లేదా పద్మావతి రెడ్డికి అవకాశం దక్కనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కూడా చర్చనీయాంశమైంది. ఈ పదవికి జగ్గారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ప్రచార వ్యూహాలు, సందేశాల రూపకల్పనలో అనుభవం ఉన్న నాయకులను ముందుంచటం పార్టీ ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నంగా చూడవచ్చు. ప్రతిపాదనలో ఉన్న వారంతా రేవంత్ రెడ్డి వ్యతిరేకులే. వారికి ఇతర పార్టీలు గాలం వేయకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఫార్ములాను తెర మీదకు తెచ్చిందని చెబుతున్నారు. కాకపోతే వాళ్లంతా గొప్పగా ప్రజా మద్దతు కూడగట్టుకున్న నేతలు కాదు. ఎన్నికల్లో పరాజయాలు పాలైన వారు. ఒకసారి గెలిస్తే మరోసారి ఓడిపోయిన వాళ్లేనని గుర్తించాలి. తమ ప్రాంతాల్లో పెద్దగా పరపతి లేని పేపర్ టైగర్స్ కు పదవులు ఇచ్చి సాధించేదేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. దేశంలో జెన్జీ ఉద్యమాలు ఊపిరిపోసుకుని ఇప్పుడు తెలంగాణ వైపు కూడా ప్రసరిస్తోన్న నేపథ్యంలో యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సింది పోయి ఇంకా జగ్గారెడ్డి, బలరాం నాయక్, రోహిన్ రెడ్డి, సంపత్ కుమార్ లాంటి వారికి అవకాశం ఇవ్వటం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని అడిగేవాళ్లెవరు?